హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంటికైతే కొన్ని వస్తువులు అయితే వచ్చేసాయి. అవేంటో చూసేద్దామా. యాక్చువల్లీ వస్తువులు తెచ్చే టైంలో లైట్గా వర్షం పడుతూ ఉన్నింది. అండ్ వర్కర్ కూడా ఒక్కడే వచ్చేసరికి ఇంకా మా ఆయన హెల్ప్ తీసుకొని ఆయన పైకి తీసుకొస్తున్నాడు. ఫస్ట్ది వచ్చేసి దివాన్ తీసుకొస్తున్నారు. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. యాక్చువల్లీ మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో. సో ఏదైనా తీసుకురావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మేమున్న బిల్డింగ్కి లిఫ్ట్ అయితే లేదు. అండ్ ఆ కార్నర్స్లో దివానా తీసుకురావడానికి కొంచెం కష్టంగా ఉంది. తీసుకొస్తున్నారు. ఈ దివానా కాట్ వచ్చేసి 3000 రూపీస్ పడింది. యాక్చువల్గా మేము హాల్ చాలా చిన్నది, అందుకే దివాన్ కాట్ తీసుకున్నాము. ఇంకేదైనా తీసుకుంటే అదే ఆక్యుపై చేస్తుంది హాల్ అంతా అనేసి. ఇంకా అక్కడ ఫ్రిడ్జ్ అడ్డం ఉంటే దాన్ని పక్కకి పెట్టేసి కాట్ అయితే అరేంజ్ చేస్తున్నారు. హాల్ చిన్నది కాబట్టి ఫ్రిడ్జ్ అడ్జస్ట్ చేశాక కరెక్ట్గా డోర్ క్లోజ్ అవ్వడానికి కొంచెం గ్యాప్ ఉండేలాగా సెట్ అయిందనమాట కాట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ టేబుల్. యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, కింద కూర్చొని ల్యాప్టాప్ కంఫర్ట్ లేదనేసి టేబుల్ కూడా ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. అది కూడా తీసుకొస్తున్నారు. ఇది వెయిట్ కూడా చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. ఇది కూడా 3000 రూపీస్ పడింది ఈ టేబుల్. చూడండి, చాలా బాగుంది కదా ఫినిషింగ్ అంతా కూడా. 2 ర్యాక్స్కి కూడా లాక్స్ ఇచ్చాడు అండ్ కీబోర్డ్ ర్యాక్ ఉంది. కింద కూడా లెగ్ సపోర్ట్కి అయితే ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంప్యూటర్ టేబుల్. ఇదైతే చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి ఈ చైర్ హెడ్కి కూడా సపోర్ట్ అనమాట, అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ చైర్ కాస్ట్ వచ్చేసి 4000. ఇది కూడా హాల్లోనే పెట్టేసుకున్నాం. చాలా బాగుంది. మా ఆయన కంఫర్ట్ అయితే ఎలా ఉంది ఏం చైర్ అనేసి చెక్ చేస్తున్నాడు. చాలా బాగుంది. అండ్ కింద ర్యాక్లో అయితే కొంచెం ల్యాప్టాప్, బ్యాగు, ఇంకా బుక్స్ ఏదైనా పెట్టుకోనికి స్పేస్ అయితే బాగుంది. నేనైతే అవే పెట్టాను. పై ర్యాక్లో ఛార్జర్స్ ఇలాంటివంతా పెట్టుకున్నాను అనమాట. నాకు తెలిసి చాలా బెటరు. 10,000కి 3 ఐటమ్స్ వచ్చాయంటే నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది. అండ్ మీ సైడ్ కంప్యూటర్ టేబుల్స్ కానీ దివానా కాట్ కానీ ఎంత కాస్ట్ ఉందో నాకు కమెంట్ చేయండి. చైర్ అయితే చాలా బాగుంది. వచ్చిన వర్కర్ వెళ్ళిపోకముందే అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాడు. అండ్ ఇది వచ్చేసి మేము ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు, ఇంటి దగ్గరే ఒక షాప్ దగ్గర ఆర్డర్ చేసాము. అండ్ నేను ముందే వేక్ఫిట్లో దివానా కాట్కి బెడ్ అయితే ఆర్డర్ చేస్తున్నాను. అది కూడా వచ్చేసింది. అసలు ఒక బెడ్ ఎంత చిన్న ప్యాకింగ్లో ఎలా ఫోల్డ్ చేశారు చూడు. ఇదంతా కూడా మిషన్ ఫోల్డింగే కదా. వేక్ఫిట్లో బెడ్స్ అనేవి కాట్లు కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి నేను డ్యూయల్ కంఫర్ట్ బెడ్ ఆర్డర్ చేశాను. అరౌండ్ ఇది 6000 రూపీస్ కాస్ట్ పడింది. అండ్ ఇదైతే మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు. మేమైతే కాట్కి కూడా వేక్ఫిట్లోనే చేసాము అండ్ దాని బెడ్ కూడా వేక్ఫిట్లోనే ఆర్డర్ చేసాము. అది కూడా చాలా బాగుంది. బెడ్కి అయితే మేము ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ బుక్ చేశాను అదైతే. అండ్ దానిపైన కూడా ఈ డ్యూయల్ కంఫర్ట్ బెడ్ అయితే దివానా కాట్కి చాలా బాగా సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట. అది లక్కీగా మార్నింగ్ నాకు దివానా కాటు ఇవన్నీ కూడా డెలివరీ అయితే ఈవినింగ్ అంతా నాకు బెడ్ అయితే వచ్చేసింది. చూడండి, దివానాకి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ నేను పెట్టిన రేషియో కరెక్ట్గానే పెట్టున్నాను. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. చాలా మెత్తగా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు నేను ఒక వాటర్ ప్రూఫ్ బ్లాంకెట్ కూడా ఆర్డర్ చేశాను. అరౌండ్ ఇది 1000 రూపీస్ అలా పడింది. రెడ్ కలర్ చేశాను. ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ నేనైతే వాటర్ కూడా వేసి చెక్ చేశాను. అది కూడా కింద అయితే టచ్ అవ్వలేదు. చాలా బాగుంది వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ కూడా. ఇందులో 3 కలర్స్ అవైలబుల్ ఉండే. రెడ్ ఒకటి, పర్పుల్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి సిమెంట్ కలర్, యాష్ కలర్ అనమాట. ఎందుకు నాకు రెడ్ నచ్చింది, సో రెడ్ పెట్టాను. అసలు దీని మీద బ్లాంకెట్ వేయకపోయినా కూడా ఈ వాటర్ ప్రూఫ్ బెడ్షీట్తోనే ఎంత లుక్ వస్తుంది కదా. అండ్ నేను విశాల్ మార్ట్కి వెళ్ళున్నాను ముందు రోజే ఇలాగ తీసుకుంటున్నాను అనేసి. సో నేను అక్కడైతే దివానాకి సెట్ పిల్లోస్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఇవి చాలా తక్కువ రేటు. ఈ పిల్లోస్ అయితే 99 రూపీస్ ఈచ్ వన్. అండ్ ఇవి వచ్చేసి 169 రూపీస్ అనుకుంటా. చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్ కూడా ఉంది. ఆ వైట్ కలర్ అయితే సైడ్ పిల్లోస్ అయితే కనుక. సో అంతే గాయస్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.